బంగ్లాదేశ్ చేతిలో దాదాపు 20-30 ఏళ్ల తర్వాతన పాకిస్తాన్ ఓడిపోయింది. పాకిస్తాన్ని ఓడగొట్టినప్పుడు బంగ్లాదేశ్కి మనమేం ట్రైనింగ్ ఇవ్వట్లా, లేదా బంగ్లాదేశ్లో ఇప్పుడు మన మీద పడి ఏడుస్తున్నటువంటి ద్వేషపూరిత శక్తులే ఉన్నారు. యాక్చువల్గా అక్కడ గొడవల నేపథ్యంలో అనుకుంటా కసిగా ఆడి గెలిచినట్టున్నారు పాకిస్తాన్ మీద. ఎందుకంటే పాకిస్తాన్ ఇంటర్ఫీరెన్స్ బంగ్లాదేశ్లో ఉందని తెలుసు కదా, ఆ దరిద్రాన్ని అంగీకరించలేక కొట్టి గెలిచినట్టున్నారు. కానీ దాన్ని ఎలా కవర్ చేసుకొస్తున్నాడంటే పాకిస్తాన్ క్రికెటర్, మాజీ క్రికెటర్ రమీజ్ బంగ్లా చేతిలో పాకిస్తాన్ ఓటమికి భారతదేశమే కారణమట. పీసీబీ మాజీ చైర్మన్ రమీజ్ రాజా చేస్తున్నటువంటి ఆరోపణ ఇది. ఏషియా కప్లో పాక్ బౌలర్ల మీద ఇండియాది పైచేయి సాధించడంతో జట్టు పతనం ప్రారంభమైంది. అప్పటి నుండి తమ బౌలర్ల రహస్యాలు బహిర్గతమై మిగతా జట్లు బౌలర్లను సులువుగా ఎదుర్కొంటున్నాయని చెప్పి ప్రకటించాడు. ఇది అంటే వాళ్ళ చివరికి జనం అదే అడుగుతున్నారు, మిమ్మల్ని వేరే దేశాలు ఓడించినా కూడా భారతదేశమే కారణమా, సిగ్గుపడంటారు నాయన ఈ మాట చెప్పడానికి.